సో వైవిధ్యమైన కథలకు ఎప్పుడు ప్రేక్షకులు పెద్దపీట వేస్తూనే ఉంటారు. అది ఓటీటీ అయినా, థియేటర్ అయినా సో మంచి ఆదరణ ఇస్తూ కొత్త అనుభూతికి లోనవుతున్నారు. మరి ఈ మధ్య కాలంలో తెలుగులో గూడా అలాంటి వైవిధ్యమైన కథలతో దర్శకులు కావచ్చు, నటీనటులు మన ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. ఈ 'న్యూటన్ థర్డ్ లా' ఏం చెప్పబోతుంది? ఇందులో ఉన్నటువంటి యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మన ప్రేక్షకులను ఏ విధంగా అలరించబోతున్నాయనేది వారిని అడిగి తెలుసుకుందాం. సుమంత్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. నైస్ టు బి హియర్. రాజేష్ గారు వెల్కమ్ టు టాలీవుడ్ డెబ్యూ సినిమా. సో ఈటీవీ విన్‌లో 15వ దర్శకుడిగా లాంచ్ అవ్వబోతున్నారు. సో ఎలా ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్‌గా ఉందండి. అండ్ ఈటీవీతో లాంచ్ అవ్వడం కూడా ఇంకా ప్రౌడ్‌గా ఉంది. సో సుమంత్ గారు, సో ఈ మధ్యకాలంలో మిమ్మల్ని తరచూ చూస్తున్నాం. చాలా హ్యాపీ. మరి ఈ సినిమా 'న్యూటన్ థర్డ్ లా'కి సంబంధించి మిమ్మల్ని అట్రాక్ట్ చేసినటువంటి పాయింట్ ఏంటి? ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? స్క్రీన్ ప్లే అండి, ఇంకేమీ లేదు. అంటే ఫస్ట్ టైం రాజేష్ నాకు అసలు పరిచయమే లేదు. ఆ 2.5 గంటలు నాకు తన స్క్రిప్ట్ నేరేట్ చేసి పూర్తిగా ఆకట్టుకున్నాడు. ఒక ఎక్స్పెక్ట్ చేయని విధంలా నేను ఇమీడియట్గా ఒక సింగిల్ నేరేషన్లో ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. నేను ముందే చెప్పాను, మళ్ళీ రావా తర్వాత నేను లాస్ట్ 10 yearsలో నేను సింగిల్ నేరేషన్లో ఓకే చేసిన సబ్జెక్టులు రెండు. మళ్ళీ రావా 2017లో, ఇది ఇప్పుడు. మధ్యలో ఓకే చేసిన సబ్జెక్టులు ఉన్నాయి, కానీ అవి ఒక సెకండ్ వర్జనో థర్డ్ వర్జనో. ఫర్ ఎగ్జాంపుల్ అనగనగా కూడా ఫస్ట్ వర్జన్ ఓకే చేయాల. ఎందుకంటే ఇప్పుడు సనీ సంజయ్ వచ్చి దాని మీద కూర్చుని ఆ సెకండ్ వర్జన్ వాళ్ళు రాసిన తర్వాత 3 నెలల తర్వాత అది విన్నాక నేను ఓకే చేశాను. కానీ సింగిల్ నేరేషన్తో ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది మళ్ళీ రావా తర్వాత. అంత ఆకట్టుకుంది నన్ను. స్క్రీన్ ప్లేలో ఎక్స్పెక్ట్ చేయని మలుపులు, ఎక్స్పెక్ట్ చేయని సన్నివేశాలు, కొత్త క్యారెక్టరైజేషన్లు, కానీ కొత్త అయినా కొంచెం ఐడెంటిఫై చేయగలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా అంతా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఐడెంటిఫై చేసుకోగలరు, బట్ ఐడెంటిఫై చేసుకోగలరు ఎట్ ఆ సన్నివేశాలు కూడా ఏంటి కొత్తగా ఉంది అని కాన్స్టెంట్గా అనిపిస్తూనే ఉంటుంది. సో అది నన్ను ఆకట్టుకుంది. ఓకే. సో రాజేష్, ఈ సినిమాకి సంబంధించి ఈటీవీ విన్‌తో కొలాబరేషన్ ఎలా అనిపించింది? సో ఈటీవీ విన్‌తో ఒక కంటెంట్ అనేది ఆడియన్స్‌కి ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చేటువంటి కంటెంట్ చక్కగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చునేలా ఉంటుంది. ఏ కంటెంట్ అయినా, యాక్షన్ థ్రిల్లర్స్ అయినా ఏవైనా. సో కానిస్టేబుల్ కనకం తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈటీవీ విన్ నుంచి ఇది వస్తుంది. సో ఆ ప్లాట్ఫామ్లో మీ జోనర్ కథ రావడం అనేది సో ఎలా అనిపించింది? అంటే ఇది బేసిక్గా కానిస్టేబుల్ కనకం కంటే ముందే ఎప్రూవ్ అయిన స్క్రిప్ట్ ఇది బేసిక్గా. అండ్ నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఈటీవీ విన్‌తో చేయడం. అంటే వాళ్ళు ఫస్ట్ అంటే ఒక ఫైనల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఇన్వాల్వ్మెంట్ కానీ డిస్కషన్ ఏమి ఉండదు. అంటే మనం ఏదైతే స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తామో అది యాక్యురేట్గా చేస్తే చాలు, అంతే. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళతో. సో 'న్యూటన్ థర్డ్ లా'కి సంబంధించి ఒక ఈవెంట్లో మీరు సుకుమార్ గారి 'వన్ నేనొక్కడినితో' పోల్చడం జరిగింది. ఒక 10 ఏళ్ల ముందు ఏ విధంగా అయితే 'వన్' గురించి మాట్లాడుకున్నారో 'న్యూటన్ థర్డ్ లా' జూలై 31 తర్వాత కూడా మళ్ళీ అదే తరహాలో మాట్లాడుకుంటారు అని చెప్పేసి ఒక విశ్వాసంతో ఉన్నారు. సో ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ఒకటి సార్, బేసిక్గా ఇది చాలా స్పాన్ ఉన్న కథ. అంటే నాకున్నది జస్ట్ 2 hours 15 minutes మాత్రమే. సో చాలా స్పాన్ ఉన్న కథని నేను మోస్ట్లీ అన్ని క్లోజర్స్ ఇచ్చుకుంటూ వచ్చా. అంటే సిన్సియర్ థ్రిల్లర్ కొన్ని ట్విస్ట్లు ఏదైతే మనం హోల్డ్ చేస్తుంటో లాస్ట్లో అన్ని రివీల్ చేస్తూ ఉంటాం కదా, చాలా క్లోజ్ చేసా. కానీ కొన్ని ఓపెన్ ఎండింగ్స్ కూడా వదిలిపెట్టా. ఆ ఓపెన్ ఎండింగ్స్ మీద కొంచెం ఒక డిస్కషన్ జరిగే కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి డెఫినెట్లీ మూవీ చూసిన తర్వాత. అంటే ఎంత కాంప్లెక్స్గా ఉంటుందా, చూసే ఆడియన్స్కి అంత సింప్లిఫైగా అర్థమవుతుంటుందా? కాంప్లెక్స్గానే ఉంటుంది, బట్ ఎక్కడెక్కడైతే క్లారిటీస్ రావాలో అక్కడ రావాల్సిన క్లారిటీస్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. అంటే చూస్తున్నప్పుడు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంటే ఆడియన్కి ఒక కైండ్ ఆఫ్ ఒక బ్రెయిన్ టీజర్లా ఉంటుంది అనమాట. కొంచెం మరీ రిలాక్స్డ్గా కాకుండా ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ చూడాల్సి వస్తుంది. అట్లా అని మరీ కాంప్లికేటెడ్గా ఏమి ఉండదు, డెఫినెట్లీ అర్థమవుతుంది. ఎక్కడైనా మిస్ అయినా కానీ ఒక స్టేజ్ అంటే ఒక టైమ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో మొత్తం అర్థమైపోతుంది చాలా క్లారిటీగా. ఎందుకు ఈ కథతోనే దర్శకుడిగా పరిచయం కావాలని ఎందుకు అనిపించింది? సో ఫస్ట్ చాయిస్ మీకు ఈ స్టోరీ అయినా లేదా ఇంతకుముందు ఏమన్నా స్టోరీస్ రాసి పెట్టుకున్నాను? లేదండి, అంటే ఫస్ట్ నుంచి ఈ స్టోరీతోనే నేను ట్రై స్టార్ట్ చేశాను. ఓకే. సుమంత్ గారు, 'న్యూటన్ థర్డ్ లా' టైటిల్ విషయంలో మీరే బాగా పట్టుబట్టారని తెలిసింది. సో టైటిల్ విషయంలో దీన్ని ఫిక్స్ కావడానికి కారణం మీరే అన్నారు. సో ఎందుకు 'న్యూటన్ థర్డ్ లా' పెట్టడం జరిగింది? నేను ఒక్కడనే కాదండి,
అంటే నాకు కూడా బిగినింగ్ తన కథ చెప్పే ముందు ఏంటబ్బా ఇది న్యూటన్స్ థర్డ్ లా జనాలకి ఎక్కుతుందా ఇది అది అని నాకు అనిపించింది. కానీ ఒక్కసారి నేను కథ విన్నాక దీనికన్నా యాప్ టైటిల్ ఇంకా వేరేది ఏది లేదని అనిపించింది. ఇంకోటి 2-3 నాకు శ్రేయోభిలాషులు కూడా నాకు చెప్పారు, ఏంటి కొంచెం ఇలాంటి ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చా అని. నేను ఇప్పుడు డైరెక్టర్ విజన్ని నమ్మే యాక్టర్ అండి నేను. కొంచెం ఇప్పుడు దీన్ని న్యూటన్స్ థర్డ్ లా అంటే ఇట్స్ అ కాంప్లెక్స్ వే సైంటిఫిక్ వే ఆఫ్ సేయింగ్ కర్మ అంతే. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఆపోజిట్ రియాక్షన్, కర్మ సిద్ధాంతం అండి. కానీ అది కర్మ అని పెడితే యూజువల్గా అయిపోతుంది, లేకపోతే వేరే టైటిల్ పెడితే యూజువల్గా అయిపోతుంది. న్యూటన్స్ థర్డ్లో ఒక చిన్న డిస్కషన్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ రాజేష్ వాంటెడ్ ఇట్ అండ్ ఈ స్టక్ టు ఇట్. రాజేష్ నాకు తెలుసు, ఎందుకంటే తను వేరే టైటిల్ పెడితే నా పేరు తీసేయండి ఇక్కడి నుంచి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అది సినిమా క్రెడిట్స్ నుంచి. సో అప్పుడప్పుడు కొన్ని విషయాల దగ్గర కొంచెం పోట్లాడాలండి దాంట్లో. అంటే ఈ పోట్లాడటం అంటే ఒక తప్పుగా అనుకోకండి, కానీ మేము అందరం ఫైనల్ ప్రోడక్ట్ కోసమే పోట్లాడుతున్నాం. కానీ నాకు కూడా నేను ఈ టైటిల్ కొంచెం కొత్తగా ఉంటుంది, ఒక డిస్కషన్ క్రియేట్ చేస్తుంది, ప్లస్ సినిమాకి యాప్ టైటిల్. సో దే వాజ్ నో డిస్కషన్ అబౌట్ దట్ ఆఫ్టర్ దాట్. ట్రైలర్ ఓపెన్ చేయగానే సో సరిదిద్దుకొని తప్పులు, సో అవకాశం ఉంటే మళ్ళీ సరిదిద్దుకోవచ్చు అలా సో ఒక కథలోకి తీసుకెళ్లారు. సో రియల్ లైఫ్లో ఎప్పుడన్నా అనిపించిందా సార్, ఈ కథ నరేట్ చేస్తున్నప్పుడు ఈ ట్రైలర్లో ఈ డైలాగ్ వాడినప్పుడు తప్పులు సహజంగా జరుగుతుంటాయి, వాటిని కొన్ని పొరపాట్లు కూడా మనం చేస్తుంటాం, అవకాశం వచ్చినప్పుడు సరిదిద్దుకోవచ్చు, మళ్ళీ జీవితాన్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో అది మీ జీవితాన్ని అన్వయించుకుంటే ఎలా అనిపించింది? అది సందర్భంగా ఎదురైందా మీకు? ఆఫ్ కోర్స్ అండి, ప్రతి మనిషికి జరుగుతుంది. ఏదో ఒక తప్పులు చేస్తాం, చిన్నయో పెద్దయో. ఆ తప్పులు సరిదిద్దుకోవటమే ఇట్స్ హ్యూమన్ నేచర్. అవి రియలైజ్ చేసుకుని సరిదిద్దుకోవటమే ఇట్స్ హ్యూమన్ నేచర్. సో ఇట్స్ అ వెరీ కామన్ థాట్ అండి, నా ఒక్కడికే కాదు, ఎన్నోసార్లు వచ్చినాయి. పర్సనల్ లైఫ్లోను ప్రొఫెషనల్ లైఫ్లో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ యా వి జస్ట్ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు ఒకసారి గొప్పగా చెప్పారు, ఒకసారి అదే తప్పు మళ్ళీ చేయొద్దు, చేస్తే వేరే తప్పు చేయమని. సో లైక్ యూనో ఐ నో ఇట్స్ ఫనీ, బట్ అది కరెక్టేనండి. అది ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చాక అదే తప్పు మళ్ళీ చేయకూడదు, చేస్తే కొత్త తప్పు ఏమైనా చేయండి. సరదాగా చెప్తున్నాను. సార్ ఇందులో వాసుదేవ్ క్యారెక్టర్ సో ఇప్పటివరకు మీరు చేసిన పాత్రలోకి ఎత్తు, ఇప్పటి నుంచి మీరు ఎంచుకుంటున్నటువంటి పాత్రలోకి ఎత్తు కనబడుతూ ఉంటుంది. సో ఇందులో వాసుదేవ్ పాత్ర అనేది సో ఎంతవరకు అంటే ట్రైలర్ చూస్తే ఒక్కొక్క పాత్రకి 2 వేరియేషన్స్లా ఉన్నట్టు కనపడుతుంటుంది. సో 1990లో జరిగేటువంటి ఒక కథనం జరుగుతున్న కొద్దీ ఒక్కొక్క పాత్ర సంబంధించినట్టు ఇంకో కోణం బయటపడుతున్నట్టు అర్థమవుతుంది. సో మరి ఇందులో వాసుదేవ్ అనే పాత్ర ప్రేక్షకుడికి ఎంతవరకు తనలో లీనం చేసుకుంటుంది? ఈ సినిమాలో ప్రతి పాత్రకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అంటే నోబడీ ఈజ్ క్లియర్ కట్ బ్లాక్ అండ్ వైట్ ఈ సినిమాలో. మంచి చెడు కాకుండా మన నిజ జీవితంలో లాగానే మన అందరికీ ఒక తెలియకుండా ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుంది. ఎక్కడెక్కడ కొన్ని తప్పులు చేస్తాము, అది సహజమే. సో క్యారెక్టర్స్ అన్నీ నేను ఎక్కువ చెప్పలేను, బట్ నాకు చాలా నచ్చిన సన్నివేశం ఏంటంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేయని పాత్రల్లో కూడా కొన్ని కోణాలు ఉంటాయి ఈ సినిమాలో. అది నాకు ఇప్పుడే మీతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ యునో హూ ఇస్ ద విలన్, ఆ విలన్ అనుకునే తీరు క్లైమాక్స్లో ఇప్పుడు వాళ్ళల్లో కూడా బహుశా ఒక మంచి ఉండొచ్చు, ఒక ఏమంటారు ఒక ప్రాయశ్చితం ఉండొచ్చు. సో all the characters in the film, they're very humanist, they're human characters ఏంటి, they're not black or white. ఒక చిన్న మధ్యలో ఎక్కడో గ్రే ఉంటుంది. అది దిస్ మూవీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేస్ ఎవ్రీథింగ్. సో మీ క్యారెక్టర్ గురించి ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాసుదేవ్ క్యారెక్టర్ అనేది ఎంతవరకు రిలేటబుల్గా ఉంది? అంటే చాలా వరకు ఇంతకుముందు ఉన్న ఈ థ్రిల్లర్ జోనర్లో ఒక డిటెక్టివ్ పాత్రలాగా కనబడుతుంటుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా. సో వాసుదేవ్ పాత్ర ఎంతవరకు ఆడియన్స్కి రిలేటెడ్గా? ఇన్వెస్టిగేషన్ అనేది ఈ సినిమాలో ఒక భాగం, బట్ అది మెయిన్ థీమ్ మాత్రం కాదు. ఇట్స్ నాట్ లైక్ కేవలం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
అలా సింపుల్గా చెప్పలేము. ఇది చాలా కోణాలు ఉన్నాయి, చాలా ఏమైనా షేడ్స్ ఉన్నాయి. ఒక ఆ, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది సినిమా మొత్తం. ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ నడిచే కథ. ఫర్ ఎగ్జాంపుల్ దృశ్యం అనుకోండి, ఇట్స్ థ్రిల్లర్, బట్ Right. థ్రిల్లర్లో కూడా ఒక ఫ్యామిలీ Family. ఎలిమెంట్ పుష్టిగా ఉంటుంది. Yeah. ఫ్యామిలీ ఎలిమెంట్ ఉంది కాబట్టే ఈటీవీ వారు బహుశా ఈ సినిమా ఓకే చేశారు. లేకపోతే న్యూటన్స్ థర్డ్ లా, ఒక రక్తం అక్కడ ఉండి ఈటీవీ వాళ్ళు ఎక్కడో ఓకే చేయాలండి. వాళ్ళు ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇది ఫస్ట్ థ్రిల్లర్ అనుకుంటా, చాలా కాలం తర్వాత థియేటర్స్లో రిలీజ్ చేసే థ్రిల్లర్ ఇది. సో అది ఓపెన్ చేసినందుకు రాజేష్కి, మా యూనిట్కి నా కృతజ్ఞతలు, మా టీంకి. అంటే బ్యాక్ టు బ్యాక్ ఈటీవీ ఇలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం అనేది, అందులో మీరు ఉండడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఈటీవీతో అనుబంధం ఇంకా కొనసాగుతుంది, ఇలాంటి మంచి కథలని పిక్ చేసుకోవడం అనేది, అందులో మీరు ఉండడం ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా నాకు అనగనగా చాలా స్పెషల్ ఫిల్మ్ అండి నా కెరియర్లో. ఎప్పుడూ ఈటీవీకి రుణపడి ఉంటాను, అంత మంచి కథ నాకు ఇచ్చినందుకు. అదేవిధంగా ఆ యాక్షన్ మూలంగానే ఈ రియాక్షన్ ఏర్పడింది. అది ఈటీవీ విన్కి అంత కలిసి వచ్చింది కాబట్టి నా చాయిస్ని నమ్మి నేను ఈ రాజేష్ని, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ దేర్ యూజువల్ జానరా, ఈటీవీ యూజువల్ జానరా కాదు కదా ఇది, అయినా కూడా నన్ను నమ్మి, రాజేష్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ని గ్రీన్ లైట్ చేయటం అనేది మాకు చాలా సంతోషం. అండ్ ఈటీవీతో కూడా మా అనుబంధం ఇంకా ఫ్యూచర్లో కూడా కొనసాగాలని నా కోరిక అండి. ఎస్పెషల్లీ స్క్రీన్ మీద మెర్క్యూరీ పాత్రలో జగపతి బాబు గారు, సో మీ కాంబినేషన్లో మొదటిసారి. అవును. సో ఒక లెజెండ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో జగపతి బాబు గారితో యాక్ట్ చేయడం అనేది, అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సన్నివేశాలు ఉంటాయా, ఎలా అనిపించింది? తప్పకుండా సన్నివేశాలు ఉన్నాయండి. చాలా కాలం తర్వాత మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం అనే సంతోషం ఇద్దరికీ ఉంది. ఎందుకంటే మాకు పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. సినిమా బయట అంటే వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, తాతగారు రాజేంద్ర ప్రసాద్ గారు, అక్కడి నుంచి వచ్చిన అనుబంధం ఇది. సో అలా పనిచేయటం, చౌమామతో పనిచేయటం, ముద్దుగా చౌమామ అని పిలుస్తాను చిన్నప్పటి నుంచి జేబీ గారిని. చౌబామతో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. ఐ రియలీ అడ్మైర్ హిమ్. అండ్ ఎస్పెషలీ ఈ మధ్య ఇది పెద్దిలో ఎంత మంచి పాత్ర చింపేశారు ఆయన. నేను అసలు అదే అండి, అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది. సో చాలా సంతోషంగా అనిపించింది. అంటే జేబీ గారి లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్, అంటే నటుడు అనేవాడు పరిపూర్ణంగా ఉండాలి, ఏ పాత్రకు వెళ్తే ఆ పాత్రలోకి వెళ్ళాలి. ఒక హీరో చట్టంలోనే ఇరుక్కుపోయే అవకాశం లేకుండా, సో వైవిధ్యమైన పాత్రలతో ఉంటే సో లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఇండస్ట్రీలో అనేది ఒక మాట ఉంటుంది. సో జేబీ గారి లాగా ఎప్పుడన్నా వెళ్దాం, ఏ క్యారెక్టర్ అని అనిపించింది కదా? తప్పకుండా అనిపించింది. నేను యాక్చువల్గా సీతారామన్ చేయడానికి కారణం అదే. కేవలం హీరో పాత్రలకి పరిమితం కాకూడదు, మంచి సపోర్టింగ్ రోల్స్ వస్తే, మంచి సపోర్టింగ్ రోల్స్, ఆథర్ బ్యాక్డ్ సపోర్టింగ్ రోల్స్ వస్తే నేను చేస్తాను. ప్యారలల్గా నాకు ఒక విలన్ పాత్ర కూడా చేయాలని ఉంది. నాకు అది ఇప్పటి నుంచో ఆ కోరిక, అది తీరట్లేదు. ఇలాంటి డైరెక్టర్లు కొంచెం అనుకుని నాకు ఒక మంచి విలన్ పాత్ర ఇస్తే బాగుంటుంది, బికాజ్ హీ కెన్ రైట్ అ గుడ్ విలన్. సో అలాంటి కోరికలు ఉన్నాయి నాకు కూడా. అండ్ ఈ మధ్య చిన్మయ్ కూడా కూలీలో చేశాడు. ఇప్పుడు బాలీవుడ్లో కూడా, హాలీవుడ్లో కూడా చాలామంది యాక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తారు, విలన్ రోల్స్ చేస్తారు. క్రిస్టఫర్ నోలన్ సినిమాలు చూడండి, అసలు మ్యాట్ డేమన్ అసలు ఈ సినిమాలో హీరో కానీ బిఫోర్ దాట్ ఒక 2 సపోర్టింగ్ రోల్స్ చేశాడు. అంత పెద్ద యాక్టర్ కూడా అన్నీ చేయాలండి. లైక్ నేను ఎప్పుడూ ఓపెనే. కానీ నేనేంటంటే ఒక చిన్న సపోర్టింగ్ రోల్ చేసినా కూడా నాకు మొత్తం కథ తెలియాలి. ఆ మొత్తం కథలో భాగంగా నేను ఎలా ఉంటానో నాకు తెలియాలి. ఇప్పుడు నేను వెంకీ అట్లూరి సార్లో మేబీ ఒక 5 నిమిషాల పాత్రలు చేశాను. కానీ వెంకీ నాకు పూర్తి కథ నాకు వినిపించాడు. సో నాకు అది తెలిస్తే నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీథింగ్. కొంచెం వెయిట్ ఉన్న రోల్స్ నేను చేయడానికి ఏదైనా రెడీ. కానీ నాకు అన్ఫార్చునేట్ కాదు, నాకు ఇంకా హీరో రోల్సే వస్తానే ఉన్నాయి. నేను కోరుకుంటున్న విలన్ రోలు, మంచి సపోర్టింగ్ రోల్స్ కూడా రావాలని నా కోరిక. ఓకే. సో రాజేష్, మీరు మరి న్యూటన్ లాకి సంబంధించి సో సుమంత్ గారిని తీసుకునేటప్పుడు చాయిస్ సుమంత్ గారే ఉన్నారా, లేకపోతే వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కథ రాశారా? అంటే కొంతమందికి రాసిపెట్టి ఉంటాయి. సో అట్లా నేను ఎంతమంది దగ్గర తిరిగినా సరే దీనికి సారే బెస్ట్ అని తర్వాత అర్థమైంది అంతే. సో ఎలా అనిపించింది సుమంత్ గారితో వర్క్ చేయడం అనేది? చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండి, చాలా కంఫర్టబుల్గా అనిపించింది.
అంటే యాజ్ ఎ డైరెక్టర్ సెట్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, ప్రెజర్స్ ఉంటాయి. యాక్టర్ నుంచి డైరెక్టర్కి ఏం రాకూడదు. సో ఆ విషయంలో నాకు అసలు సార్ నుంచి జీరో ప్రెజర్ అండ్ జీరో స్ట్రెస్. అంటే నేను ఏదైతే కావాలనుకుంటానో అది వెరీ షార్ట్ టైంలో వచ్చేస్తూ ఉంటుంది షూట్లో. ఓకే. సుమంత్ గారు, మొన్న సన్నీ, ఈరోజు రాజేష్, రేపు సంతోష్ జాగర్లమూడి. సంతోష్తో 2 సినిమాలు. సో ఒక యంగ్ బ్యాచ్ 25 ఇయర్స్ వాళ్ళ కళలు వాళ్ళ తెర మీద చూసుకుంటూ ఎంతో వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఒక చేయుతగా తోడిస్తున్నారు. ఇలా ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఒక మంచి కథలతో రావడం, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, సో ఎలా అనిపిస్తుంటుంది? వాళ్ళ డ్రీమ్ని మీ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది సో మీకు ఎంతో ప్రౌడ్గా ఉంటుంది. నాకు యంగ్ పీపుల్తో పని చేయడం బాగా ఇష్టం అండి. ఎందుకంటే మనం కూడా అప్డేట్ అవుతాం. ఇప్పుడు బహుశా నేను ఈ యూనిట్లో జగపతి బాబు గారి తర్వాత అందరికన్నా నేనే సీనియర్ని కదా, బహుశా రవి వర్మ మీ లైక్ మేము. బట్ నాకు న్యూ బ్లడ్, యంగ్ బ్లడ్తో వర్క్ చేయడం ఎప్పుడు ఇష్టం. ఎందుకంటే వాళ్ళ మూలంగానే మనం ఇంకా కొంచెం ఇంకా చురుకుదనం కొంచెం మెయింటైన్ చేస్తాం, కొంచెం ప్రూవ్ చేయాలని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ ఓపెన్ టు దేర్ ఐడియా. ఇప్పుడు మన విధానమే కరెక్టు, నాకేంటి, నేను ఒక ప్రిన్సిపల్తో బతుకుతాను, సింపుల్. నాకు ఒక 70% నచ్చితే చాలు, నేను 30% మీ మీద వదిలిపెట్టేస్తాను. నాకు సంతోష్ నేను ఆల్రెడీ సెకండ్ సినిమా పనిచేస్తాను, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు రాజేష్ దగ్గరికి వస్తే కానీ సన్నీ దగ్గరికి వస్తే లైక్ they're oozing with new ideas. ఇప్పుడు నేనే అది ఒకే విధంగా ఆలోచిస్తే అది ఎప్పుడు ఒకే రకంగా వస్తుంది. సో నేను హీ వాంటెడ్ మీ ఇన్ అ న్యూ లుక్, తెల్లెంట్రుకలకు అలాగే ఉంచుకునే లైక్ మీ కొంచెం మెచ్యూర్డ్గా కనపడాలి. కొంతమంది యాక్టర్లు కొంచెం అది భయపడతారు, ఏంది కొంపదీసి టైప్ కాస్ట్ అయిపోతాం, అంకుల్గా టైప్ కాస్ట్ అయిపోవచ్చు అని. నాకు అలా ఏమీ లేదు. ఒకసారి నేను స్క్రిప్ట్కి కమిట్ అయితే, ఒక డైరెక్టర్కి కమిట్ అయితే, డైరెక్టర్ ఏం చేయమని నేను చేస్తాను. కానీ నాకు ఆ డైరెక్టర్ పట్ల ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఏమీ చేయను, కానీ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం అన్నీ చేస్తాను. ఇటీవల మీ ఫ్యామిలీకి సంబంధించి లెనిన్తో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నారు. సో అఖిల్, సో ఎంతో ఆనందం. మన నాగార్జున గారు కావచ్చు, అంత ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ మూమెంట్. సో ఎలా అనిపించారు? అంటే మిమ్మల్ని పరిచయం చేసిన రోజులు గుర్తొచ్చాయా? సో అఖిల్ ఆ విజయాన్ని అందుకోవడం అనేది చాలా రోజుల తర్వాత. తప్పకుండా అండి. నాకు ఎక్కడో కొంచెం సత్యం గుర్తుకొచ్చింది. ఎందుకంటే సత్యం ముందు నా సినిమాలు కూడా కొంచెం పేరు వచ్చినా కూడా యావరేజ్గా ఆడిని, కొన్ని ఫ్లాప్లు అయినాయి. సో అది సత్యం మీద పనిచేసినప్పుడు కొంచెం ఫైర్తో పనిచేసాం అందరం. వెనకాలేమో చిన్మయ్ ఉన్నాడు. కథ ఎంపిక నుంచి ఎగ్జిక్యూషన్ వరకు, రిలీజ్ వరకు తను అండగా ఉన్నాడు సత్యంకి నా వెనకాల. అదేవిధంగా అఖిల్ దగ్గర కూడా ఉన్నాడు. ఆ విజయం సాధించినందుకు నాకు ఆ సిమిలారిటీ కనపడింది, ఆ డ్రైవ్ కనపడింది, అదే సంతోషం ఉంది. అప్పుడు కూడా అనేవారు, ఇది సుమంత్ కూడా టాలెంట్, అందంగా ఉంటాడు, టాలెంట్ ఉంది, ఇదంతా. మేము కూడా అఖిల్ గురించి కూడా ఎప్పుడూ అదే అనుకున్నాం, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, జస్ట్ ఒక కరెక్ట్ వెహికల్ పడాలి. అది పడింది అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. సో ఇప్పుడు కూడా అలా బ్యాక్ ఎండ్ ఉంటారా సార్ నాగార్జున గారు మీకు? లేదా అంటే ముందు ఉన్నట్టు అది ఐఎమ్ నాట్ 26 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నానండి. సో వీ డూ అవర్ ఓన్ థింగ్. బట్ ఏదైనా కావాలంటే హీస్ 100% దేర్. ఎందుకంటే రేపు ఈ సినిమా సక్సెస్ మీట్కి ఖచ్చితంగా పిలిస్తే చిన్మయ్ ఉంటాడు. సో ఆ సపోర్ట్, ఆ యూనిటీ మా ఫ్యామిలీలో ఎప్పుడు ఉంది. సో మరి న్యూటన్ థాట్ లాగానే సో యాక్షన్కి అపోజిట్ రియాక్షన్, థియేటర్లో ఎలాంటి రియాక్షన్ చూడాలనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ అండి, హిట్ రియాక్షన్ అంతే. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు ఫస్ట్ ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఏదో ఒకటి మన ఎక్స్పెక్ట్ చేయని విషయాలు ఉంటాయి, ఒక కొత్త కోణాలు ఉంటాయి, ఒక కొత్త సన్నివేశాలు ఉంటాయి. అండ్ డెఫినెట్గా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు చేయని సన్నివేశం ఒకటి ఉంది, అది ఈ సినిమాలో ఉంటుంది. అది గ్యారంటీగా చెప్పగలను. నేను వరల్డ్ సినిమాలు చూశాను, హాలీవుడ్ సినిమాలు చూశాను అని, కానీ ఈ ఒక్క సన్నివేశం మాత్రం ఎక్కడా ఉండదు, అది ఈ సినిమాలో ఉంటుంది మిగతా సన్నివేశాలతో పాటు. మీరు రాజేష్, అంటే ఆడియన్స్ ఎలాంటి రియాక్షన్ వస్తుందని ఉంది, వావ్ అనే రియాక్షన్స్ డెఫినెట్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజేష్ గారు, సుమంత్ గారు. సో మీ నుంచి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సో ఇది విన్నర్గా న్యూటన్ థర్డ్ లా గురించి వీళ్ళు ఇచ్చేటువంటి యాక్షన్కి తప్పకుండా ప్రేక్షకులు హిట్ రియాక్షన్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు. ఓటీ స్టూడియో.